హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహ విహారీ వ్లాగ్స్. ఇక రేపటికి మొత్తం ఆల్మోస్ట్ అన్ని ప్రిపరేషన్స్ అయిపోయాయి. క్లీనింగు, అలాగే ఏం కావాలో మార్నింగ్కి వంటకి అవన్నీ సర్దుకొని, అలాగే ఏమన్నా నానబెట్టేటివి ఉంటే అలాగే నానబెట్టేసుకుంటున్నాను. రేపు ఏదో ఒక వడలు చేద్దాం అనుకున్నాను. దానికోసం ఇక్కడ కొన్ని ప్రిపరేషన్స్ అయితే రెడీ చేశాను. అలా రెడీ చేస్తూ ఇక ఆల్మోస్ట్ టైం కూడా అయిపోతూ వస్తుంది. ఎక్కడికక్కడే సర్దేసి పడుకుందామని నైట్ డ్రింక్ చేసుకుని తాగుతూ ఏదో ఆలోచిస్తున్నాను. ఈరోజు అయితే చిన్న స్టోరీ చెప్తూ చివరిలో దాని నీతి ఏంటో మీరే చెప్పాలి. మరి నార్మల్గా అయితే ఒక 2 కుక్కలు ఉంటాయి. ఒకటి పెంపుడు కుక్క, ఇంకొకటి అడవి కుక్క. పెంపుడు కుక్క మెడలో బంగారపు గొలుసు వేసి ఉంటుంది. అది ఎప్పుడూ కట్టేసే ఉంటారు. మీన్స్ పెంపుడు కుక్క ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా పెద్దగా వీలు పడదు. అది వాళ్ళ ఓనర్స్ పిలుచుకెళ్తేనే వెళ్ళగలదు. అదే అడవి కుక్క అయితే తినడానికి టైంకు లేకపోయినా పర్లేదు, స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ పెంపుడు కుక్క గర్వంగా అందంట, చూడు నా మెడలో బంగారపు గొలుసు ఉంది అని. అప్పుడు ఈ అడవి కుక్క అందంట, నీ మెడలో గొలుసు ఉండొచ్చు, కానీ నాకు స్వేచ్ఛ ఉంది. లగ్జరీల కోసం ఎవరి ముందు తల వంచకు. నీ స్వేచ్ఛ నీకు తప్పనిసరిగా ఉండాలి అని. చివరికి నీతి ఏంటంటే మీకందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితేనే నీకంటూ ఒక స్వేచ్ఛ ఉంటుంది. అది మాత్రం ప్రతి ఒక్కరికి ఉండాలని నా అభిప్రాయం. మీకు ఎలా అనిపించిందో ఈ స్టోరీ తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే లాస్ట్లో ఈ స్టోరీ చెప్తూ ఇలా మాట్లాడుతూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరెన్నో స్టోరీస్ అలాగే డైలీ వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్